యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తే చాలు మోహన్ బాబు గారి కుటుంబంలో జరిగిందంతా వీడియోల రూపంలో మనకు కనిపిస్తూనే ఉంది. కాబట్టి ప్రత్యేకంగా నేను ఇంట్రడక్షన్ ఇవ్వనక్కర్లేదు అనుకుంటున్నా. నిన్న కాక మొన్న మంచు మనోజ్ ఆళ్లగడ్డకి వెళ్ళాడు. మంచు మనోజ్ ఇంట్లో మనోజ్ తల్లి ఉంది. కానీ అదే రోజు మంచు విష్ణు గారు జూబ్లీ హిల్స్ ఇంట్లో నుంచి బంజారా హిల్స్ ఇంట్లో నుంచి తన మనుషులతోటి వచ్చి మనోజ్ ఇంటికి వచ్చి మనోజ్ ఇంట్లో ఉన్న తన తల్లికి బర్త్డే కేక్ తీసుకొచ్చి కేక్ తినిపించి కట్ చేయించి ఇంట్లో 2 hours ఉన్నాడు. వెళ్ళిపోయేటప్పుడు బయట ఉన్న జనరేటర్లో షుగర్ వాటర్ పోసాడంట. ఇది తెలిసిన మంచు మనోజ్ ఆళ్లగడ్డ నుంచి కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఫోన్ చేసి ఫోన్లో కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు ఇలా కాదు సార్, మీరు ఒక లెటర్ రాసివ్వండి అని చెప్పారు. కట్ చేస్తే నేను ఇప్పుడు ఆళ్లగడ్డకు వచ్చాను, వచ్చిన తర్వాత రాసిస్తాను లెటరు అని చెప్పాడు. కట్ చేస్తే ఈ విషయం బాగా వైరల్ అయ్యింది. మననే కదా కమిషనర్ గారు చెప్పారు, మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇంట్లో చర్చించుకోండి, మీరు మీ విషయాలన్నీ బయటికి చెప్పడం వల్ల బయటికి రావడం వల్ల పబ్లిక్ మిస్గైడ్ అవుతున్నారు, మీరు గూండాలు అని పబ్లిక్ అర్థమయ్యేలాగా ఉంది అని చెప్పిన తర్వాత కూడా ఇలా సర్క్యులేట్ అవుతుంది జనరేటర్లో షుగర్ పోశారు అని. దానికి సంబంధించిన ఒక సీసీటీవీ ఫుటేజ్ కూడా మంచు మనోజ్ రిలీజ్ చేశాడు. కట్ చేస్తే మనోజ్ తల్లి ఎవరైతే ఆ రోజు ఆ ఇంట్లో ఉంది కదా, ఆవిడ ఒక లెటర్ పోలీసులకు పంపించింది రాసి, నా బర్త్డే కాబట్టి మా పెద్దోడు ఇంటికి వచ్చాడు, 2 గంటలు ఈ ఇంట్లో నాతోనే ఉన్నాడు, కానీ కేక్ తీసుకొచ్చి బర్త్డే చేయించి సెలబ్రేట్ చేసేసి 2 hours తన కారుకి తను వెళ్ళిపోయాడు, కానీ షుగర్ వేశాడు అన్నది అవాస్తవం, మనోజ్ చెప్పిందంతా అబద్ధం అని కుండ బద్దలు కొట్టినట్టుగా లేఖలో రాసింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనోజే ఏదో కుట్ర చేస్తున్నాడు. ఆ ఏదో కుట్ర ఏంటి అంటే, మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళాలని మనోజ్ అనుకొని బౌన్సర్స్ పెట్టినప్పుడు మంచు విష్ణు రానివ్వలేదు. మంచు విష్ణు తన బౌన్సర్స్తో బౌన్సర్స్ని బయటికి పంపించాడు. కాబట్టి మనోజ్ ఉంటున్న ఇంటికి విష్ణు రావడం మనోజ్కి ఇష్టం లేదు. అందుకని వచ్చిపోయాడని తెలుసుకున్న తర్వాత జనరేటర్లో చక్కెర పోసినట్టుగా కంప్లైంట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఆధారాల ప్రకారం ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే పెట్టాడో దాంట్లో జనరేటర్లో షుగర్ పోస్తున్నట్టుగా లేదు. మంచు విష్ణు ఫోన్ కింద పడిపోతే తన అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి తెచ్చి చేతిలో పెట్టాడు. కారు డిక్కీలోంచి కేక్ తీసుకొని ఇంట్లోకి వెళ్తున్నట్టుగా కూడా ఫుటేజ్లో ఉంది. ఇది మాత్రం ఉంది తప్ప చక్కెర పోసినట్టుగా అయితే లేదు. ఇది జరిగింది 2 days బ్యాక్. మనోజ్ గారు ఆళ్లగడ్డ నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడో చూడాలి. వీళ్ళ ఇల్లులేందో వీళ్ళ కాపురాలేందో, మనోజ్కో ఫామ్ హౌస్, ప్రకాశం పంతులకో ఫామ్ హౌస్, తిరుపతిలో 1, మళ్ళీ జలపల్లిలో 2. ఈ అసలు వీడియోస్ చేయాలంటే కూడా కన్ఫ్యూజ్గా ఉంది. ఎవడెవడో ఏ ఇంట్లో ఉన్నాడో తిప్పి కొడితే 2 కొడుకులు 1 కూతురు మోహన్ బాబుకి. కంప్లీట్గా సర్వనాశనం చేసి పెట్టేశారు మోహన్ బాబుని. పాపం ఆయన ఎంతో కష్టపడి రూపాయి దాచుకొని కష్టపడి కట్టుకున్న ఇల్లులు, కష్టపడి నిర్మించుకున్న సామ్రాజ్యం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.